ఇప్పటి వరకు ఈ ఊరికి కరెంట్ లేదు, ఇప్పటి వరకు ఈ ఊరికి కనీసం రోడ్ సౌకర్యం లేదు, ఇప్పటి వరకు ఈ ఊరికి బడి లేదు, ఇప్పటి వరకు ఈ ఊరికి నెట్వర్క్ లేదు, ఇప్పటి వరకు ఈ ఊరికి తాగడానికి మంచి నీరు దొరుకుతలేదు. ఇలాంటి మారుమూల గిరిజన గ్రామానికి వచ్చిన ఎన్ని కష్టాలు ఫ్రెండ్స్, వీళ్ళకు కనీసం తాగడానికి కూడా మంచి నీరు లేదు. ఫ్రెండ్స్, ఇది కౌటగాం విలేజ్. సో ఈ కౌటగాం విలేజ్ నుంచి ఇప్పుడు నేను బుర్దమడ్ విలేజ్కి వెళ్తున్నా. అటు కనిపిస్తుంది కదా లోయ, ఆ లోయ కింద ఉంటుంది. సో రోడ్ అయితే ఇట్లుంది, రోడ్ మంచిగా లేదు, కొంతవరకు బైక్ వెళ్తుంది. చుట్టూ గుట్టలు చూసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ రివర్ కనిపిస్తుంది కదా, ఆ రివర్ అవతల ఉంటుంది కరెంట్ లేని రిమోట్ ట్రైబల్ విలేజ్. గోపెర విలేజ్ ఏమో అటు ఉంటుంది, అటు ఒక గుట్ట కనిపిస్తుంది పిక్ లెవెల్లో అటు ఉంటుంది. సో ఆ గోపెర విలేజ్ నుంచి కూడా ఈ విలేజ్కి రావచ్చు, కానీ ఈ కాటగాం విలేజ్ నుంచి చాలా దగ్గర అన్నట్టు. దగ్గర అంటే దూరం ఉంటుంది, ఒక 8 కిలోమీటర్ల వరకు. బట్ ఏంటంటే కొంచెం సింపుల్గా రావచ్చు అన్నట్టు. అంటే బైక్ నేను ఈ ఇల్లు వరకు తీసుకొచ్చిన కదా, సో మనం అయితే ఇటు వెళ్ళాలి. ఫస్ట్ ఈ విలేజ్ని చూపిస్తా, తర్వాత ఆ విలేజ్ని. ఫ్రెండ్స్, 1970లో ఉన్న గిరిజన గ్రామం వీడియోని చూడండి. ఆ వీడియోని చూస్తే మీకు తెలిసిపోతుంది అంటే ఈ బుర్దమాడ్ విలేజ్కి ఎలా రావాలో. ఇలాంటి డీప్ ఫారెస్ట్లో ఉంటారు మా పీవీటీజీ ట్రైబ్స్. ఫ్రెండ్స్, ఈ ఇసుక మీద నడుస్తుంటే కాళ్ళు అయితే మండుతున్నాయి. చూడండి, చెప్పులు తీసుకురాలి ఫ్రెండ్స్. ఎక్కువ శాతం నేను చెప్పులు వేసుకోను, అలవాటు లేదు. చూడండి, డీప్ ఫారెస్ట్, పెద్ద గుట్ట. సో ఈ 2-3 మలుపులు తిరగాలి ఈ వాగు పొంటి. సో అప్పుడు ఆ విలేజ్ వస్తుంది. ఇది ఎందుకు ఇక్కడ ఇట్లా చేసినారు ఫ్రెండ్స్ చూపిస్తా. నాకు తెలిసి వాటర్ స్టోర్ చేయడం కోసం కావచ్చు, ఎందుకంటే మళ్ళా వాటర్ అయిపోతే వీళ్ళకు తాగడానికి ఉండదు కదా. సో చూడండి, మన ట్రైబల్స్కి అయితే చాలా ఏమంటారు టెక్నాలజీ ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా కట్టెలతోని ఒక బ్రిడ్జ్ కట్టినారు. మన ట్రైబల్స్ తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. చూడండి, ఇక్కడ వాటర్ని స్టోర్ చేసినారు. కుమ్రం భీమ్, కుమ్రం సూరు, బీర్సా ముండా వారసులం మేము. ఇక వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక మొత్తం అయితే నేను చూపించలేను, మెయిన్ పాయింట్సే చూపిస్తా. ఈ సందు నుంచి వెళ్తున్నా, వర్షాకాలంలో భలే ఉంటుంది. ఇంతకుముందు నేను బైక్ అటు పెట్టిన, సో ఇట్లా 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 దిగిన ఈ గుట్ట మొత్తం. సో అక్కడ ఉంది. సో ఇంతకుముందు వెళ్ళిన విలేజ్, ఆ విలేజ్ అయితే 1970లో ఎలా అయితే బతికేవాళ్ళో మనుషులు, సో ఆ విధంగా ఉంది వాళ్ళ లైఫ్ స్టైలు. ఇట్లుంది, ఇటు నుంచి అనుకుంటా కొంచెం ఉంది. కానీ ఎడ్ల బండి ఎట్లా తీసుకొస్తారు అక్కడ ఉన్న ఆ విలేజర్స్ ఈ ఊరికి, నాకైతే అర్థమవుతలే. ఎందుకంటే చూడండి, పెద్ద పెద్ద బండలు, ఈ వాగు క్రాస్ అవ్వాలి. ఇదే వాగు 3-4 సార్లు క్రాస్ అవ్వాలి. చూడండి, తొవ్వ అయితే మామూలుగా ఉంది. వాళ్ళకు చాలా కష్టం ఫ్రెండ్స్. వాళ్ళ ఊరైతే 1970లో ఆ కాలంలో ఎలాగైతే ఉండేనో అలా ఉంది వాళ్ళ ఊరు. మాము గడ్డి మొత్తం ఉంది, గడ్డి మొలిసింది. నాకు తెలిసి
ఆ వాగు మీదికి వెళ్ళి పోవాలి, అదే బెస్ట్. ఎందుకంటే చూడండి గడ్డి ఉంది, మళ్ళీ ఇలాంటి ప్లేసెస్లో పందులు కూడా దాగి ఉంటాయి ఫ్రెండ్స్. పందులు అండ్ పులులు కూడా ఉండొచ్చు. ఇక ఎటు నుంచే పోతా. ఇటు పక్క వాగు, నడక బాట ఫ్రెండ్స్. కానీ ఎడ్ల బండి ఎటు నుంచి తీసుకెళ్తారో నాకు అర్థమవుతలే. చూడండి రోడ్ అయితే ఇట్లుంది. వాళ్ళకు కష్టమే ఫ్రెండ్స్. ఇందాక ఆ గుట్ట దిగేటప్పుడు కూడా విలేజ్కి వెళ్ళాలంటే అది కూడా నడక బాటనే, ఇది కూడా నడక బాటనే. కానీ ఎడ్ల బండి ఎటు నుంచి తీసుకెళ్తారు, ఇదే దారి అని చెప్పినారు. కష్టమే ఆ ఎడ్ల బండి. నాకు తెలిసి వాళ్ళు అక్కడికక్కడనే, అంటే దగ్గరలో ఏదైనా సామాన్ తీసుకుపోవడం కోసం ఆ ఎడ్ల బండి ఆడ ఉంది కావచ్చు. లేకపోతే ఇలాంటి తవ్వలు చాలా కష్టం ఫ్రెండ్స్. చూడండి అమ్మా, ఘోరంగా ఉంది దారి. చూడండి డీప్ ఫారెస్ట్. వర్షాకాలంలో కూడా 3 years బ్యాక్ అనుకుంటా అప్పుడు వచ్చిన ఆ వీడియోస్ ట్రై విలేజ్ ఛానల్లో పెట్టిన. ఆ ఛానల్ ఇప్పుడు రికవరీ అవుతలేదు ఫ్రెండ్స్ ఈ కొత్త ఫోన్లో, అందుకే ఆ ఛానల్లో వీడియోస్ పెడతలేను. ఇప్పుడు ఇది దాటినాక ఆ విలేజ్ వస్తుంది. ఇప్పటికి 3 సార్లు దాటిన ఫ్రెండ్స్. ఈ ఒక్కటే వాగు, కానీ 3 సార్లు దాటిన. వర్షాకాలంలో అయితే ఫుల్ వాటర్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ ఇంతకుముందు 1970లో ఉంది ఊరని చెప్పిన కదా. సో ఆ ఊరికి అయితే ఆ విలేజర్స్ ఇటు ఈ వాగుని క్రాస్ అవ్వాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఫుల్ వాటర్ ఉంటుంది కదా. కొంచెం దూరం వెళ్ళినాక విలేజ్కి వస్తుంది. ఫైనల్గా ఐ హ్యావ్ రీచ్డ్. నేను ఇందాక వచ్చిన దారి ఇది. సో ఇటు కూడా ఒక దారి ఉంది. నాకు తెలిసి ఇప్పుడు 1970లో ఉన్న ట్రైబల్ విలేజ్ని చూపించిన కదా. సో ఆ విలేజర్స్ ఇటు నుంచి కూడా వస్తారు కావచ్చు, ఐ థింక్. నేనైతే అనుకుంటున్నా, అంటే అది నాకు తెలిసి వేరే రోడ్ కూడా కావచ్చు. విలేజ్ దగ్గరికి అయితే వచ్చినాం. చూడండి చుట్టూ చాలా దగ్గరలో ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్. చాలా అంటే చాలా మారుమూల గ్రామం. ఇక్కడ కూడా కరెంట్ లేదు, సోలార్ సిస్టమ్ ఉంది ఇక్కడ కూడా. చూడండి నా బండి ఆ గుట్ట పైన ఉంది. చాలా నడవాలి ఇక్కడ నుంచి. ఇక వెళ్ళేటప్పుడు అయితే గుట్ట ఎక్కాలి. ఇక్కడ నేను 3 years బ్యాక్ వచ్చినప్పుడు ఎక్కువనే ఉండే ఇల్లులు, కానీ ఇప్పుడు కొంతమంది కాల్ చేసి పోయినారు. ఎందుకంటే ఇక్కడ ముందే కరెంట్ లేదు, ఏం లేదు కదా. కవటగా విలేజ్ అక్కడ ఉంటుంది, ఆ గుట్ట కింద. సో ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్తే ఇంకొక పూసుగుమి విలేజ్ ఉంటుంది. చూడండి ఇక్కడ కూడా పిల్లలు ఖాళీగా ఉన్నారు. ಇದ್ರ ಹೊತ್ತು ಸೆಲವು ಬಾಯಿ కాలికి సుడితారు. కాలు చేసిపోయినారట. కందులు కొడుతుంది ఈ అక్క.
చూడండి, కందులు కొడుతున్న మా కులం ఆదివాసి అక్క. చూడండి, ఈ ఇల్లు ఆ ఇల్లు మళ్ళీ అటు కూడా ఒక ఇల్లు ఉంది. నాకు తెలిసి 3-4 కుటుంబం వాళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయినారు, ఎందుకంటే కరెంట్ లేదు కదా. చూడండి, చుట్టూ దట్టమైన సోలార్ చూపిస్తా చూడండి. ఇక్కడ కూడా ఉండే ఫ్రెండ్స్, నేను 3 years బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇల్లు ఉండే. కావాలంటే ఆ ఓల్డ్ వీడియో చూడండి. కరెంట్ లేని ఆదివాసి గ్రామం అని ఉంటుంది ట్రైబ్ విలేజ్ ఛానల్లో. కరెంట్ లేదు, బడి లేదు, ఏం లేదు. ఇదే బచ్చమ్మ కుటుంబాలకు 100 మంది తిండికి ముందే 3 కుటుంబం వాళ్ళే ఉన్నారట ప్రజెంట్. ఒకప్పుడైతే ఎక్కువ ఉండే. ఒకప్పుడు అసకే ఊరా రోక్ మనే వచ్చేరు మా తిడితే సీఎం దానికి మొదలు సో అంతకుముందు కూడా ఉండేట. అది నేను ఆ విలేజ్లో కూడా చెప్పిన 10 ఇల్లుల ఫ్యామిలీస్ వాళ్ళు ఉండేనని. సో ప్రజెంట్ అయితే ఖాళీ చేసి పోయినారు. భూమి జాగా అయితే ఉంది, కానీ ఇక్కడ ఏ సౌకర్యం లేదు కాబట్టి అట్లా వెళ్ళిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ ఊరికి కరెంట్ లేదు, ఇప్పటి వరకు ఈ ఊరికి రోడ్ లేదు, ఇప్పటి వరకు ఈ ఊరికి బడి లేదు, ఇప్పటి వరకు ఈ ఊరికి తాగడానికి మంచి నీరు దొరుకుతలేదు. సో ఇలాంటి మారుమూల ఆదివాసి గ్రామానికి ఈరోజు వచ్చిన. ఇక్కడ మా కులం ట్రైబల్స్ వాళ్ళు ఉంటున్నారు. నేను 3 years బ్యాక్ కూడా వచ్చిన. అప్పుడు ఆ వీడియో విలేజ్ ఛానల్లో పెట్టిన, కరెంట్ లేని ఆదివాసి గ్రామం అని. సో అప్పుడైతే ఈ విలేజ్లో సుమారు 5 కుటుంబం వాళ్ళు నివసిస్తుండే, కానీ 3 ఫ్యామిలీస్ వాళ్ళు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వేరే ఊరికి వెళ్ళిపోయినారు, మైగ్రేట్ అయినారు. కారణం ఇక్కడ కనీసం మౌలిక సౌకర్యాలు లేవు కాబట్టి వాళ్ళు అట్లా ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. ఈ ఊరి పేరు బుర్దమడుగు, మండల్ తిర్యాని, జిల్లా కొమ్రంభీం, అస్ఫాబాద్. ఈ ఊరికి మళ్ళీ ఇంతకుముందు వెళ్ళిన ఇంకొక ఊరికి సో బడి లేదు. మళ్ళీ ఇక్కడ నుంచి కొంత దూరం వెళ్ళినాక ఇంకొక విలేజ్ ఉంటుంది. ఈ 3 విలేజెస్కి ఒక్క బడి ఉంటే ఈ ఊరిలో ఉన్న పిల్లలు, ఆ ఊరిలో ఉన్న పిల్లలు, మళ్ళీ ముందున్న పిల్లలు కనీసం చదువుకుంటారు, వాళ్ళ జీవితం బాగుంటుంది. ఇట్లుంటారు అడవుల్లో. వీళ్ళ జీవితం బాగుండాలంటే వీళ్ళ ఊరికి ఖచ్చితంగా బడి ఉండాలి. బడి ఉంటేనే ఖచ్చితంగా చదవగలుగుతారు. బచ్చివీరు కాడరు మంత్రికి మొత్తం మదవచ్చుకు ఉంది 10 మంది వరకు పిల్లలు ఉన్నారట. సో ఆ గూడెంలో కూడా ఒక 3-4 ఉన్నారు. మళ్ళా ముందు కూడా ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ కూడా ఉంటారు ఒక 10 వరకు. సో ఉంటారు ఒక 25-26 మంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఊరికి ఈ 3 విలేజెస్కి కలిపి ఒక్క బడి ఉన్నా చాలు. అంటే వీళ్ళు చదువుకుంటారు. చదవకపోతే ఇక వీళ్ళ భవిష్యత్తు ఇక ఇట్లనే ఉంటుంది. కరెంట్ కూడా లేదు ఫ్రెండ్స్. కరెంట్ ఉంటే ఒక టీవీ ఉంటే కొద్దిగా బొమ్మలైనా చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇది చూసినారు కదా వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ట్రై విహారీ ఛానల్ని యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ వెడమ వెంకటేష్ యూట్యూబర్. బాయ్.